సో హే గైస్, వెల్కమ్ టు మాస్ కోడర్స్. ఈరోజు మన మిషన్ లెర్నింగ్ సిరీస్లో మ్యాట్ ప్లాట్ లిబ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో దీని గురించి డిస్కస్ చేసే కంటే ముందు మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. జస్ట్ మీరు మీ బ్రౌజర్లోకి వెళ్ళేసి ఆబ్వియస్లీ యూట్యూబ్లోకి వెళ్తే మిషన్ లెర్నింగ్ ఇన్ తెలుగు నిహార్ అని సర్చ్ చేస్తే మీకు మన మిషన్ లెర్నింగ్ వీడియోస్ అన్నీ కనిపిస్తాయి ఇక్కడ పైనే. సో మీరు ఇక్కడ వెళ్ళేసేయండి. ఇవన్నీ ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్లో మీకు నోట్స్ లింక్ అయితే అవైలబుల్ ఉంటుంది అనమాట. మన గిట్ హబ్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అయిపోతుంది ఇది. సో దీనిపైన క్లిక్ చేయండి. సో మీకు నోట్స్ అండ్ రీసోర్సెస్ మొత్తం అంతా ఇక్కడనే అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ రీసోర్సెస్ సెక్షన్లో మీకు మొత్తం ఇప్పుడు నేను ఏం షేర్ చేస్తాను కదా కొలాబ్ నోట్బుక్స్ అన్నీ ఇక్కడనే అవైలబుల్ ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ సెషన్ది. సో ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే మీకు యూట్యూబ్ వీడియో ఓపెన్ అవుతుంది అండ్ దానికి సంబంధించి కొలాబ్ నోట్బుక్. సో రీసోర్సెస్ అన్నీ ఇక్కడనే ఉండడం జరుగుతుంది అనమాట. సో అందుకనే మేక్ షూర్ యూ స్టార్ దిస్ పర్టికులర్ రిపాజిటరీ అండ్ ఆల్సో ఫాలో మీ ఆన్ గిట్ హబ్. సో నోట్స్ మొత్తం మీకు ఇక్కడనే గిట్ హబ్లో అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు మొత్తం యాక్సెస్ చేయొచ్చు. సో దట్స్ వన్ థింగ్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ సెషన్. ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు మ్యాట్ ప్లాట్ లిబ్. సో ఇది యూట్యూబ్లో వచ్చేస్తుందాం. సో మ్యాట్ ప్లాట్ లిబ్ అంటే ఏంటిది? సో ఇట్స్ లైక్ వై డూ వి యూస్ మ్యాట్ ప్లాట్ లిబ్ అంటే డేటా విజువలైజేషన్ కోసం అనమాట. సో ఇప్పుడు మనం మిషన్ లెర్నింగ్లో ద మెయిన్ థింగ్ వాట్ విల్ బీ డూయింగ్ అంటే మనం డేటాతో ఆడుకుంటాం. సో ఇట్స్ లైక్ దెర్ విల్ బీ లైక్ బల్క్ డేటా సెట్ అవైలబుల్. దానిపైన ఫస్ట్ మనం డేటా అనాలిసిస్ చేస్తాం. సో విల్ ట్రై టు అనలైజ్ ఆ డేటాలో ఏం ఎగ్జాక్ట్గా ఉంది, దాని తర్వాత మనం దాని నుంచి ఏమేమి అవుట్కమ్స్ తీసుకురావచ్చు. అండ్ ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్ అగైన్. సో ఫస్ట్ డేటాను అనలైజ్ చేయడం, డేటా ఎలా ఉందని అండర్స్టాండ్ చేసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో డేటాని ఎలా ఉందో అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఇఫ్ యూ విజువలైజ్ ఇట్ త్రూ సమ్ గ్రాఫ్స్, లేకపోతే బార్ గ్రాఫ్స్, లేకపోతే ప్లాటింగ్ చేసి ప్రాపర్గా డేటాని అనలైజ్ చేస్తే మనకు ప్రాపర్గా అర్థమవుతుంది కదా. ఒక స్ట్రక్చర్డ్ వేలో మనం రిప్రజెంట్ చేస్తున్నాం డేటాని. సో అలా డేటా విజువలైజేషన్ కోసం వీ హ్యావ్ సమ్ టూల్స్. అందులో మ్యాట్ ప్లాట్ లిబ్ ఒకటి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇట్స్ లైక్ అ పాపులర్ ప్లాటింగ్ లైబ్రరీ ఇన్ పైథాన్. సో ఎవరు కనుక్కున్నారు దీన్ని అంటే జాన్ డి హంటర్ ఇన్ 2003. సో ఇట్స్ లైక్ మనకు మ్యాట్ ల్యాబ్ అని ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఉంది కదా. ఇఫ్ యూ జస్ట్ సర్చ్ ఫర్ మ్యాట్ ల్యాబ్ మీకు ఇక్కడ దొరుకుతుంది. సో ఇట్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ న్యూమరిక్ కంప్యూటింగ్ ఎన్వైర్న్మెంట్ విచ్ ఈస్ డెవలప్డ్ బై మ్యాథ్వర్క్స్. సో ఇది వాళ్ళ వెబ్సైట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది నేను ఇంతకుముందు ఎప్పుడు వాడలే మ్యాట్ ల్యాబ్ అనేది. సో ఇట్స్ లైక్ మోస్ట్లీ పీపుల్ రిలేటెడ్ టు దిస్ ఈసీ ఫీల్డ్ హార్డ్వేర్ డిపార్ట్మెంట్ ఎక్కువ వాడుతుంటారు. నేనైతే ఎప్పుడు వాడలే. సో ఇట్స్ లైక్ మ్యాట్ ప్లాట్ లిబ్ అనేది ఇట్స్ ఇన్స్పైర్డ్ బై దట్ పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. సో అంతవరకు తెలుసుకుంటే చాలు. అండ్ ఇట్ హ్యాస్ లైక్ గ్రేట్ టూల్స్ ఫర్ డేటా విజువలైజేషన్. సో దాన్ని మొత్తం మనం అండర్స్టాండ్ చేసుకున్నాం ఈ పర్టికులర్ సెషన్లోనే. సో ఇట్స్ లైక్ మ్యాట్ ప్లాట్ లిబ్ అనేది మనకు ఫస్ట్ ఇన్స్టాల్డ్ అయ్యి ఉండాలన్నమాట. సో బై డిఫాల్ట్ కొలాబ్లో ఇన్స్టాల్ అయ్యే వస్తుంది. సో ఇఫ్ యు ఆర్ రన్నింగ్ ఆన్ యువర్ జూపిటర్ నోట్బుక్ ఆర్ సంథింగ్ యూ షుడ్ ఇన్స్టాల్ ఇట్ కాబట్టి. సో పిప్ ఇన్స్టాల్ మ్యాట్ ప్లాట్ లిబ్ అని కొట్టేస్తే నీకు ఇన్స్టాల్ ఒకవేళ అయ్యిండకపోతే నీ సిస్టంలో నీకు మ్యాట్ ప్లాట్ లిబ్ అనేది నీకు ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. సో నువ్వు మ్యాట్ ప్లాట్ లిబ్ వల్ల అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేస్తే matplotlib.org అని ఉంటుంది అనమాట. సో ఇది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. సో నువ్వు ఇక్కడ డాక్యుమెంటేషన్ పైన క్లిక్ చేస్తే సో హౌ టు ఇన్స్టాల్ ఇట్ యూజింగ్ పెప్, అదే నువ్వు కొండ వాడుతుంటే ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఇట్స్ లైక్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఎనీ అదర్ దట్ హౌ టు ఇన్స్టాల్ని మొత్తం ఇక్కడ ప్రాపర్ డాక్యుమెంటేషన్ అవైలబుల్ ఉంటుంది. అండ్ దెన్ ఇక్కడ ట్యుటోరియల్స్ కిందకి వెళ్ళిపోతే సో ఇక్కడ ఉంటుంది అనమాట ప్రాపర్గా నువ్వు ఎలా వాడుకోవచ్చు అది ఇది కొన్ని ఎగ్జాంపుల్స్. See, for different stuff we have like different examples. For example, if you are playing around with bar graphs or something like that, దీనిపైన క్లిక్ చేస్తే కొన్ని ఎగ్జాంపుల్స్ నువ్వు ఎలా వాడచ్చు అది ఇది అని లైక్ ప్రాపర్గా ఉంటుంది. సో మొత్తం డాక్యుమెంటేషన్ ఇక్కడ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది. సో ఇప్పుడు నేను లైక్ మొత్తం అన్నీ అవ్వదు కదా. సో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అవన్నీ తీసుకొనేసి ఐఎమ్ ఇంక్లూడింగ్ ఇన్ దిస్ పర్టికులర్ సెషన్ అనమాట. సో మీ యూస్ కేస్ని బట్టి మీరు ఆబ్వియస్లీ డాక్యుమెంటేషన్ విజిట్ చేసి ఇక్కడ నుంచే పని చేసుకోవచ్చు అనమాట. సో దట్స్ వన్ థింగ్. సో ఇక్కడ మనకు మ్యాట్ ప్లాట్ లిబ్ అయితే ఆల్రెడీ ఉంది కాబట్టి అందుకనే రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్ అని వస్తుంది. సో ఐఎమ్ ఇంపోర్టింగ్ మ్యాట్ ప్లాట్ లిబ్. import matplotlib.pyplot as plt alias plt. సో ఇట్స్ లైక్ plt అని నేను కాల్ చేసుకుంటే అయిపోతుంది అనమాట. లైక్ ఇన్ మై కోడ్ లైక్ ప్రోగ్రామ్లో నా ప్రోగ్రామ్లో నేను ఎక్కడైనా కూడా సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఆల్ దిస్ షిట్ ఇఫ్ ఐ జస్ట్ రైట్ plt నాకు సరిపోతుంది అనమాట.
ఆల్సో ఐ వాంట్ టు ఇంపోర్ట్ numpy యాజ్ ఎన్పి అని కొడితే numpy మనకు ఇంపోర్ట్ అయిపోతుంది అనమాట. సో యా, బేసిక్ ఇంట్రడక్షన్ అయితే అయిపోయింది. సో నా వాట్ విల్ ట్రై టు డూ ఈస్ విల్ జస్ట్ లైక్ ట్రై టు క్రియేట్ లైక్ ప్లాట్ చేద్దాం అనమాట, ఒక లీనియర్ ఈక్వేషన్ని అండ్ దెన్ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని. సో మామూలుగా నువ్వు ఏం చేస్తావు, గ్రాఫ్ స్కీమ్ అంటే పెన్సిల్ వేస్తావు, ఒక యాక్సిస్ వేస్తావు, వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, చుక్కలు పెడతావు, దాన్ని కలుపుతావు, ఒక లీనియర్ ఈక్వేషన్ వస్తుంది. ద సేమ్ వే యూ విల్ డూ ఇట్ ఫర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, లైక్ యూ విల్ ప్లాట్ సమ్ పాయింట్స్ అండ్ దెన్ లైక్ యూ విల్ ట్రై టు స్కెచ్ సంథింగ్ దట్ హ్యాపెన్స్ కదా. సో ద సేమ్ థింగ్ వీ కెన్ డూ విత్ ద మ్యాట్ప్లాట్లిబ్ లైబ్రరీ అనమాట. సో లెట్స్ సీ హౌ థింగ్స్ వర్క్ హియర్. సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నా. సో మామూలుగా మనకు లీనియర్ ఈక్వేషన్ అంతా ఏముంటుంది, సో ఇట్స్ లైక్ వీ హ్యావ్ దిస్ వై అండ్ దెన్ వై ఈక్వల్స్ టు mx ప్లస్ సి అని చిన్నప్పుడు నేర్చుకుంటాం కదా. సో హియర్ m ఈజ్ స్లోప్ అనమాట, x ఈజ్ ఎ వేరియబుల్ అండ్ c ఈజ్ ఎ కాన్స్టెంట్ కదా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే y ఈక్వల్స్ టు mx ప్లస్ సి. సో ఇట్స్ లైక్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు క్రియేట్ అన్ అరే ఫర్ ఎక్స్ వాల్యూస్ అనమాట. సో ఇక్కడ ఐఎమ్ జస్ట్ లైక్ గివింగ్ స్టార్ట్ ఇండెక్స్ యాజ్ లైక్ -10 అండ్ స్టాప్ యాజ్ 10 అండ్ దెన్ నమ్ యాజ్ 400 పారామీటర్స్ అయితే పాస్ చేస్తున్నాం. ఒకసారి చూద్దాం ప్రింట్ ఎక్స్ అని చూద్దాం అసలు అరేలో ఏం వాల్యూ స్టోర్ అయ్యాయి. సో రన్ చేస్తున్నా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే దీస్ ఆర్ ద వాల్యూస్, ఎన్ని వాల్యూస్ జనరేట్ అయ్యాయి చూసుకోండి మీరే. 400 వాల్యూస్ అయితే జనరేట్ అయ్యాయి భయ్య. సో స్టార్ట్ ఇండెక్స్ వచ్చేసి -10 నుంచి 10 దాకా. సో ఆ రేంజ్లో నీకు నంబర్స్ అయితే ప్రాపర్గా జనరేట్ అయిపోయాయి. సో యా, 400 ఉన్నాయంట లెక్కేసుకోండి మీకు ఒప్పుకుంటే. సో దిస్ ఈజ్ వన్ థింగ్. ఇప్పుడు నాకు ప్రింట్ ఎక్స్ అయితే అవసరంలే మీకు చూపించడానికి, అది రన్ చేసాను. సో యా, దిస్ థింగ్ ఐఎమ్ రన్నింగ్ అవుట్. సో యా, మనకు ప్రాపర్గా ఒక అరే అయితే క్రియేట్ అయిపోయింది, ఇంక్లూడింగ్ ఆల్ ద ఎక్స్ వాల్యూస్ ఫ్రమ్ స్టార్ ఇండెక్స్ -10 నుంచి 10 దాకా. ఎన్ని ఉన్నాయంటే 400 వాల్యూస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఐ షుడ్ డిఫైన్ ఎ లీనియర్ ఈక్వేషన్ కదా. సో ఇప్పుడు నేను స్లోప్ వచ్చేసి ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ 2 అండ్ దెన్ ఇంటర్సెప్ట్ సి వాల్యూ అనమాట. ఇది నేను 3 తీసుకుంటున్నాను. సో ఇప్పుడు y ఈక్వల్స్ టు mx ప్లస్ సి కదా. సో నేను ఒక లీనియర్ ఈక్వేషన్ అయితే డిఫైన్ చేస్తున్నాను. సో y ఈక్వల్స్ టు mx ప్లస్ సి. సో రన్ చేస్తున్నాం. సో y ఈక్వల్స్ టు నాకు ఏమైపోతుంది, 2x ప్లస్ 3 అయిపోతుంది అనమాట. సో y ఈక్వల్స్ టు 2x ప్లస్ 3 అయిపోతుంది. దాని తర్వాత ఇప్పుడు మనం ప్లాటింగ్ చేయడం. సో ప్లాటింగ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఐఎమ్ జస్ట్ లైక్ కాలింగ్ సమ్ ఫంక్షన్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే పిఎల్టీ డాట్ ప్లాట్ ఆఫ్ అని చెప్పేసి ఐఎమ్ పాసింగ్ ఎక్స్ వై యాజ్ పారామీటర్స్ అండ్ దెన్ లేబుల్ ఇస్తున్నాం అనమాట. సో మామూలుగా నువ్వు గ్రాఫ్ గీసినప్పుడు రాస్తావు కదా, అసలు ఏం గ్రాఫ్, దానికి పేరు అది ఇది ఏమైనా ఉండాలి కదా. సో దట్స్ వాట్ ఇట్ మీన్స్ అనమాట, y ఈక్వల్స్ టు 2x ప్లస్ 3 అని. అండ్ దెన్ టైటిల్ అంటే పైన పెడతాం కదా, వాట్ ఈస్ దట్ లైక్ గ్రాఫ్ రిలేటెడ్ టు అని చెప్పేసి. సో దట్ ఈస్ లైక్ ఐఎమ్ జస్ట్ రైటింగ్ ప్లాట్ ఆఫ్ ద లీనియర్ ఈక్వేషన్ అని చెప్పేసి. అండ్ దెన్ ఎక్స్ కింద లేబులింగ్ ఎక్స్ యాక్సిస్ ఉంటుంది కదా, అక్కడ లేబులింగ్ ఎక్స్ అని ఇస్తున్నా, వై యాక్సిస్లో లేబులింగ్ వై అని ఇస్తున్నా. సో అండ్ దెన్ లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ని కూడా స్పెసిఫై చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో చూసుకున్నట్టయితే 0 నుంచి 10 దాకా, వై యాక్సిస్లో చూసుకున్నట్టయితే 0 నుంచి 20 దాకా అనమాట. సో అండ్ దెన్ ఐఎమ్ జస్ట్ లైక్ సేవింగ్ దిస్ ఫిగర్ అంటే నువ్వు మొత్తం ఇది గీసినాక ఈ గ్రాఫ్ని మొత్తం యూ కెన్ సేవ్ ఇట్ ఇంటూ యువర్ లోకల్ సిస్టమ్ అనమాట. సో అది కూడా చూపిస్తా. ఇక్కడ పిఎల్టీ డాట్ షో ఆఫ్ అంటే నీకు గ్రాఫ్ ఏం గీసిందో చూపిస్తుంది. ఇక్కడ పిఎల్టీ డాట్ గ్రిడ్ ఆఫ్ ట్రూ అంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో యాక్చువల్లీ గ్రిడ్స్ వస్తాయి అనమాట. సో ఇంకోసారి రన్ చేసి చూద్దాం దీన్ని. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ గ్రిడ్ ట్రూ అని ఉంది కాబట్టి నీకు బ్యాక్గ్రౌండ్లో నీకు గ్రిడ్స్ వచ్చాయి. సో నేను ఒకవేళ దీన్ని తీసేసి రన్ చేశాను అనుకో, నీకు బ్యాక్గ్రౌండ్లో గ్రిడ్స్ అనేటివి రావన్నమాట. సో యా, ఇప్పుడు రన్ చేసి చూస్తే నీకు గ్రిడ్స్ వస్తాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ ఇక్కడ 0 నుంచి 10 దాకా చెప్పాను కదా. సో 0 నుంచి 10 దాకా ఉన్నాయి. అండ్ దెన్ 0 నుంచి 20 దాకా అదే వై యాక్సిస్లో 0 నుంచి 20 దాకా ఉన్నాయి. అండ్ దెన్ గ్రిడ్ ఆఫ్ ట్రూ చెప్పాను. అండ్ వాట్ ఎల్స్ హ్యావ్ సెడ్, ఎక్స్ లేబులింగ్ వచ్చేసి ఎక్స్ అని ఇస్తున్నా. అండ్ దెన్ వై లేబులింగ్ వచ్చేసి ఇక్కడ వై అని ఇస్తున్నా. సో అండ్ దెన్ ఐఎమ్ సేయింగ్ దిస్ ప్లాట్ ఆఫ్ ద లీనియర్ ఈక్వేషన్. సో ఇక్కడ పైన టైటిల్ అయితే కనిపిస్తుంది. అదే ఇక్కడ ఇఫ్ యూ జస్ట్ సే పిఎల్టీ డాట్ లెజెండ్ ఆఫ్, రన్ చేసి చూస్తున్నా. సో యా, రన్ అయిపోయింది అనమాట. సో వెన్ యూ సే పిఎల్టీ డాట్ లెజెండ్ ఆఫ్, నీకు ఇక్కడ లేబుల్ ఏదైతే ఉందో అది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే y ఈక్వల్స్ టు 2x ప్లస్ 3 అని కనిపిస్తుంది. సో దట్స్ వన్ థింగ్. సో ఇక్కడ నేను సేవ్ చేస్తున్నా. ఎక్కడ సేవ్ అయింది భయ అంటే, సో ఇక్కడ అంటే ఇది క్లౌడ్ ఎన్వైర్న్మెంట్లో రన్ చేస్తున్నా కదా. సో సేమ్ అదే ఫోల్డర్లో నీకు లీనియర్ ఈక్వేషన్ డాట్ పిఎన్జీ నేను అదే నేమ్ ఇచ్చి సేవ్ చేస్తున్నా కదా.
సో నీకు ఇక్కడ అది సేవ్ అయిపోయింది అనమాట, సేమ్ అదే ఫోల్డర్లోనే అయితే నీకు సేవ్ అయిపోయింది. సో దిస్ ఐఎమ్ రన్నింగ్ ఆన్ దిస్ క్లౌడ్ ఎన్వైర్న్మెంట్ కాబట్టి సో అక్కడ సేవ్ అవుతుంది, ఆ పర్టికులర్ ఇన్స్టాన్స్లో సేవ్ అయిపోతుంది. సో వన్స్ ఐ లైక్ ఈ ఇన్స్టాన్స్ని క్లోజ్ చేస్తే ఆ ఫైల్ ఎగిరిపోతుంది అనమాట. బట్ యా, వన్స్ యూ రన్ ఆల్ దీస్ థింగ్స్ ఆన్ యువర్ లోకల్ సిస్టమ్, దోస్ ఫైల్స్ ఆర్ సేఫ్. ఆబ్వియస్లీ అదే ఫోల్డర్లో స్టోర్ అయి ఉంటుంది బికాస్ దట్స్ ఆన్ యువర్ లోకల్ సిస్టమ్ కదా. సో దట్స్ వన్ థింగ్ విచ్ యూ షుడ్ లుక్ ఇన్ టు. సో అయిపోయింది, మనం ఒక బేసిక్ లీనియర్ ఈక్వేషన్ అయితే ఎలా ప్లాట్ చేయాలో మ్యాట్ప్లాట్లిబ్ని వాడి చూసాం. అండ్ దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ మీకు ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఇక్కడ చదువుకోండి. దానికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పాను దానికి సంబంధించి అదే సేమ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇప్పుడు నా వాట్ విల్ ట్రై టు డూ, విల్ ట్రై టు ప్లాట్ అ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకు ఏ ఫామ్లో ఉంటుంది, x² + bx + c. ఇక్కడ a, b అండ్ c మనకు కాన్స్టెంట్స్ ఉంటాయి ఆబ్వియస్లీ. సో ఇప్పుడు వీఆర్ ట్రైంగ్ టు ప్లాట్ గ్రాఫ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఈక్వేషన్. y = ఇక్కడ a వాల్యూ 1/x² - 4x + 4. సో ఇక్కడ చూసుకున్నట్టయితే a is 1, b is -4 అండ్ దెన్ c వాల్యూ ఇక్కడ ఏముంటుంది, 4 ఉంటుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, ద సేమ్ వే ఇంతకుముందు నేను వాల్యూస్ జనరేట్ చేసినట్టుగానే ఎక్స్కి ఇక్కడ సేమ్ np.linspace వాడి నేను వాల్యూస్ని అయితే జనరేట్ చేస్తున్నా. సో -1 నుంచి 7 దాకా ఐఎమ్ జనరేటింగ్ 400 వాల్యూస్. దాని తర్వాత ఐఎమ్ జస్ట్ రైటింగ్ దిస్ ఈక్వేషన్ y = x² + bx + c అని చెప్పేసి. సో దట్ ఈస్ డన్. అండ్ దెన్ నౌ ఐఎమ్ ట్రయింగ్ టు క్రియేట్ అ ప్లాట్ అనమాట. సో ప్లాట్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. సో plt.plot_of అని చెప్పేసి x, y పాస్ చేస్తున్నా అండ్ దెన్ లేబుల్ ఇస్తున్నా, ఇక్కడ లేబుల్ ఇస్తున్నా అండ్ దెన్ ఇక్కడ లెజెండ్ రాయడం మర్చిపోయా, plt.legend_of. సో యా, టైటిల్ వచ్చేసి ప్లాట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్, x లేబుల్ x, y లేబుల్ y, లెజెండ్ ఆఫ్ కాల్ చేస్తున్నా, గ్రిడ్స్ ఉండాలి చూపించమని. ఇక్కడ నేను సేవ్ ఏం చేయట్లే. సో ఇంతకుముందు ఇక్కడ రాసా .save_fig_of అని చెప్పేసి సేవ్ చేయడానికి. సో ఇది నేను సేవ్ ఏం చేయట్లే, జస్ట్ చూపిస్తున్నాను అంతే, అందుకనే plt.showoff అని రాస్తున్నా. సో రన్ చేస్తున్నా, చూద్దాం ఏమవుతుందో. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్లాట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో x యాక్సిస్, y యాక్సిస్ -1 నుంచి 7 దాకా, 0 నుంచి 25 దాకా. ఇక్కడ నేను యాక్చువల్లీ స్పెసిఫిక్గా ఏం మెన్షన్ చేయట్లే, స్టార్ట్ ఇండెక్స్ అండ్ దెన్ ఎండ్ ఇండెక్స్ ఎక్స్కి వైకి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే. సో ఒకవేళ నువ్వు అది కూడా స్పెసిఫై చేద్దాము, ఎక్స్ లిమిట్ వై లిమిట్ అనుకున్నావు అనుకో, ఓకే మేబీ యూ కెన్ జస్ట్ కాపీ దిస్. ఇక్కడ నీకు -1 నుంచి 7 దాకా ఉంది కదా. సో విల్ ట్రై టు డూ సంథింగ్ ఓవర్ హియర్. సో ఇక్కడ నాకు నేనేం చేస్తానంటే యా -5 నుండి 10 దాకా అండ్ 0 నుంచి 25 లేకపోతే 30 పెడదాం. సో లెట్స్ సీ హౌ దిస్ లుక్స్. రన్ చేసి చూస్తున్నా. సో యా, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ నీకు -5 నుంచి 10 దాకా అండ్ దెన్ ఇక్కడ వై యాక్సిస్ పైన చూసుకున్నట్టయితే 0 నుంచి 30 దాకా అయితే నీకు విజిబుల్ ఉంటుంది అన్నమాట. సో ఇది కూడా నువ్వు మామూలుగా చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ వన్ థింగ్. సో దిస్ పార్ట్ ఈస్ డన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ది. సో యా, ఈ హోల్ సెక్షన్ అయితే క్లోజ్ చేసేయచ్చు ఇప్పుడు. సో యా, నౌ లెట్స్ గెట్ ఇన్ టు దిస్ మ్యాట్ప్లాట్లిబ్ ఫిగర్ ఆబ్జెక్ట్. సో యా, మనం పైథాన్ మనకు తెలుసుగా, ఇట్స్ అన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ దిస్ ఫిగర్ అనే ఆబ్జెక్ట్ అనమాట. సో ఆబ్జెక్ట్లో ఇట్ అగైన్ హ్యాస్ సమ్ మెథడ్స్ విచ్ వీ కెన్ యూస్. సో దాని గురించి అయితే మనం చూసుకుందాం ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్ అ ఫిగర్ అండ్ దెన్ రిటర్న్ సమ్ మెథడ్స్ దట్ విల్ ట్రై టు అనలైజ్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంగ్లీష్లో మనం ఏం రాసాం, ఇన్ మ్యాట్ప్లాట్లిబ్ ద ఫిగర్ ఆబ్జెక్ట్ ఈజ్ సెంట్రల్ కాన్సెప్ట్. It acts as a container, what like it can hold whatever the stuff you add inside it అని చెప్పేసి రాశారనమాట. బేసికలీ ఇక్కడ ఏంటిదంటే ఒక ఫిగర్ అంటే ఏంటిదంటే ఒక పేపర్ అనుకో, ఒక A4 షీటో లేకపోతే ఏదో ఒక పెద్ద పేపర్ అనుకో, దాంట్లో నువ్వు ఏం పడితే అది గీయచ్చు మామూలుగా, అంతే కదా. సో ఇప్పుడు ఇన్ ద సేమ్ A4 షీట్ నేను 3-4 గ్రాఫులు కూడా కావాలంటే గీయచ్చు. సో పైన ఒకటి, ఇక్కడ కింద ఒకటి, అట్లా నా అలైన్మెంట్ ప్రకారం నేను ఎన్నైనా గీసుకోవచ్చు. సో ద సేమ్ వే ఇక్కడ ఒక ఫిగర్ ఆబ్జెక్ట్ ఒకటి మనం క్రియేట్ చేస్తాం అన్నమాట. సో నువ్వు దాన్ని A4 పేపర్ అనుకో, సో దాంట్లో నువ్వు ఏం కావాల్సి అది గీయచ్చు అనమాట. ద సేమ్ వే ఇప్పుడు మనం ఇక్కడ కోడ్ రాసి చూద్దాం అది ఎలా వర్క్ అవుతుందో. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇట్స్ బేసికలీ కంటైనర్ ఫిగర్ ఆబ్జెక్ట్ అనేది, అండ్ దాని లోపల మనం గీస్తాం అనమాట. సో హౌ టు క్రియేట్ అ ఫిగర్ ఆబ్జెక్ట్ అని అంటే ఇక్కడ plt.figureof అని అంటే, సో ఇట్ విల్ క్రియేట్ అ ఫిగర్ ఆబ్జెక్ట్ ఫర్ యూ బేసికలీ. సో దాని తర్వాత నువ్వు యాక్సిస్ని యాడ్ చేయాలి కదా. సో యాక్సిస్ యాడ్ చేయాలంటే ఇక్కడ figure.add axis of అని చెప్పేసి హియర్ యు ఆర్ పాసింగ్
4 వాల్యూస్ ఇక్కడ, లెఫ్ట్, బాటమ్, విడ్త్ అండ్ దెన్ హైట్ అనమాట. సో లెఫ్ట్ 0.1 అని ఇస్తున్నాం, బాటమ్ 0.1 అని ఇస్తున్నాం, అండ్ దెన్ విడ్త్ 0.8, హైట్ 0.8 అని ఇస్తున్నాం. సో plt.showOff అని అంటున్నాం. సో ఇక్కడ ఏం క్రియేట్ అయిందో చూద్దాం నీకు ఇక్కడ. సో ఇక్కడ నీకు ఏం క్రియేట్ అయిందనంటే, సో ఇక్కడ విడ్త్ నీకు 0.8 అండ్ దెన్ హైట్ నీకు 0.8 అనమాట. సో ఇక్కడ దిస్ పర్టికులర్ విడ్త్ ఇస్ 0.8 అండ్ దెన్ హైట్ ఈక్వల్స్ టు నీకు 0.8 కన్సిడర్ అవుతుంది. సో ఇప్పుడు నీకు ఊరికే ఇక్కడ రాసా, నీకు అది యాక్చువల్లీ ఏం అర్థం అవుతుంది. లెట్స్ ట్రై టు మ్యానిపులేట్ సమ్ వాల్యూస్, అప్పుడు నీకు ప్రాపర్గా అర్థం అవుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఇక్కడ 0.1కి బదులు ఐ విల్ గివ్ లెఫ్ట్ యాజ్ 0.5 అండ్ దెన్ బాటమ్ యాజ్ 0.7 అండ్ దెన్ ఇక్కడ 0.8 అని ఇస్తాం. సో లెట్ ద విడ్త్ అండ్ హైట్ బి సేమ్. ఒకసారి ఇంకోసారి రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ నువ్వు చూసుకున్నట్టయితే ఇక్కడ ఒకే ఫిగర్ ఉంది, ఒకే ఫిగర్లో మనం ఇక్కడ ఒకే యాక్సెస్ని అయితే యాడ్ చేస్తున్నాం కాబట్టి నీకు ఇక్కడ డిఫరెన్స్ కనిపించట్లేదు. ఇక్కడ నేను లెఫ్ట్ వాల్యూ చేంజ్ చేసినా, బాటమ్ వాల్యూ చేంజ్ చేసినా, విడ్త్ హైట్ చేంజ్ చేసినా నీకు ఇక్కడ డిఫరెన్స్ కనిపించట్లేదు. ఒక పని చేద్దాం, ఇప్పుడు విడ్త్ హైట్ చేంజ్ చేద్దాం. నీకు ఒకవేళ ఇక్కడ ఏమన్నా మారుతుందేమో చెక్ చేసి చూద్దాం. 1.0 చేంజ్ చేస్తాం. ఇక్కడ హైట్ని కూడా నేను ఏం చేస్తానంటే 1.0కి చేంజ్ చేస్తాను. సో రన్ చేస్తున్నా, చూద్దాం ఒకసారి ఏమవుతుందో. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు యాక్చువల్లీ కొద్దిగా సైజ్ అనేది పెరిగిందన్నమాట, మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తే. ఓకే, మేబీ లెట్స్ తగ్గించి చూద్దాం, అప్పుడు కనిపిస్తుంది. 0.3కి మారుస్తున్నా విడ్త్ని, హైట్ని 0.3కి మారుస్తున్నా. సో ఇప్పుడు తగ్గుతుంది చూసుకోండి. సో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ విడ్త్ హైట్ నేను 0.3 మార్చా కాబట్టి ఇక్కడ నీకు సైజ్ అనేది తగ్గిందనమాట ఈ పర్టికులర్ ఫిగర్ది. సో ఈ పర్టికులర్ యాక్సెస్ ఏదైతే మనం డ్రా చేస్తున్నామో ఇక్కడ నీకు హైట్ విడ్త్ ఇక్కడ తగ్గిందనమాట. బట్ ఇక్కడ లెఫ్ట్ బాటమ్ వాల్యూస్ నువ్వు ఎంత మార్చినా అక్కడ నీకు చేంజ్ అవ్వట్లే. సో ఇంకోసారి రన్ చేసి చూద్దాం. 1.0 పెడుతున్నాం. సో ఇది చేంజ్ అవ్వట్లే. ఇప్పుడు ఇక్కడ కింద ఇంకో ఎగ్జాంపుల్ ఉంది, అక్కడ మనం వీల్ ట్రై టు యాడ్ 2 యాక్సిస్ 3 యాక్సిస్ అట్లా. సో అప్పుడు నీకు ఇక్కడ ప్రాపర్గా లెఫ్ట్ బాటమ్ అలైన్మెంట్కి డిఫరెన్స్ నీకు ప్రాపర్గా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నట్టు ప్రీవియస్ వాల్యూస్కి చేంజ్ చేస్తున్నా. సో రన్ చేసి చూసినప్పుడు నీకు ఈ అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ ఒక డీటెయిల్డ్ ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ ఈ లెఫ్ట్కి బాటమ్కి డిఫరెన్షియేషన్ ఇంకా కింద వస్తుంది అనమాట. కొద్దిగా కింద స్క్రోల్ చేస్తే దానికి సంబంధించి ఎగ్జాంపుల్ అయితే వస్తుంది. సో ఇప్పుడు లెట్స్ ట్రై టు అనలైజ్ ఈ పర్టికులర్ ఫిగర్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని అనలైజ్ చేద్దాం. దాని తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను లెఫ్ట్కి బాటమ్కి డిఫరెన్స్, అక్కడ నువ్వు వాల్యూస్ పెంచే కొద్దీ తగ్గించే కొద్దీ ఏం చేయొచ్చు అని చెప్పేసి. సో అదొకటి చూద్దాం. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ద సేమ్ వే ఇక్కడ నేను ఎక్స్ అయితే ఇనిషియలైజ్ చేస్తున్నాను ఇంతకుముందు చేసినట్టుగానే. సో 0 నుంచి 10 దాకా 100 వాల్యూస్ అనమాట. np.sin x అంటే సో ఇట్స్ లైక్ బేసికలీ ఆ సైన్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ని అయితే నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను అనమాట. సో దాని తర్వాత ఐఎమ్ ట్రయింగ్ టు సే plt.figure అని చెప్పేసి ఐఎమ్ ట్రయింగ్ టు మెన్షన్ ఫిగర్ సైజ్ ఇక్కడ 8,6 అని చెప్పేసి. దాని తర్వాత ఇక్కడ లెఫ్ట్ బాటమ్ విడ్త్ హైట్ సేమ్ ఇదే విధంగా పైన ఏమి ఇచ్చానో సేమ్ అదే విధంగా ఇక్కడ ఇస్తున్నాను అనమాట. ఇవి మెన్షన్ చేస్తున్నా విడ్త్ హైట్ అన్ని. ద సేమ్ వే ఇప్పుడు నేను ఇక్కడ ప్లాట్ చేస్తున్నాను అనమాట. ax.plot అని చెప్పేసి ఎక్స్ పారామీటర్గా పాస్ చేస్తున్నా, వై వాల్యూస్ని పారామీటర్గా పాస్ చేస్తున్నా. సో నాకు లేబులింగ్ ఏమి ఇవ్వాలి, నేను sin x అని ఇవ్వాలి. సో నాకు కలర్ వచ్చేసి బ్లూ అని ఇవ్వాలి కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టయితే బ్లూలో వచ్చింది. సో ఇంకోసారి రన్ చేసి చూపిస్తా. సో కలర్ అయితే బ్లూ అని వచ్చింది. దాని తర్వాత టైటిల్ వచ్చేసి సింపుల్ ప్లాట్ ఆఫ్ sin x అని పెడుతున్నా. సో అదే అయిపోయింది. ఎక్స్ లేబుల్ సెట్ చేస్తున్నా, వై లేబుల్ సెట్ చేస్తున్నా, ఆ ఫిగర్ ఎలా కనపడుతుందో షో చేస్తున్నా. సో ఇక్కడ నేను రన్ చేసి చూస్తున్నా ఇప్పుడు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ బ్లూ ఉంది కదా, బ్లూ బదులు నేను కలర్ని గ్రీన్కి మారుస్తాను అనమాట. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో రన్ చేసి చూస్తున్నా. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు గ్రీన్లోకి మారిపోయింది అనమాట. సో దట్స్ హౌ థింగ్స్ వర్క్ ఇక్కడ. దాని తర్వాత అదేవిధంగా ఇక్కడ నేనేం చేస్తానంటే ax.legendof అని అయితే కాల్ చేస్తాం. ax.legendof అని కాల్ చేసినప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ లెజెండ్ యాడ్ అయిపోయింది అనమాట, sin x. ఇక్కడ లేబులింగ్ మెన్షన్ చేస్తున్నాం కదా sin x అని చెప్పేసి, అది మీకు లెజెండ్ అయితే యాడ్ అయిపోయింది అనమాట. సో దట్స్ హౌ థింగ్స్ వర్క్. దానికి సంబంధించి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది. సో వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ దిస్ పర్టికులర్ ఫిగర్ విత్ సైజ్ 8,6 అండ్ దెన్ ఇక్కడ వాల్యూస్ పాస్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటిది అవి వాల్యూస్ లెఫ్ట్ బాటమ్ విడ్త్ అండ్ హైట్ అండ్ దెన్ దాని తర్వాత హౌ టు ప్లాట్ ద డేటా అండ్ దెన్ హౌ విల్ యూ కస్టమైజ్ దిస్ అని చెప్పేసి. సో ఇదొక ఎగ్జాంపుల్ అనమాట. సో ఇది అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ చెప్పా కదా
లెఫ్ట్కి బాటమ్కి డిఫరెన్స్ చూపిస్తానని అది ఇప్పుడు చూపిస్తా. సో దిస్ పార్ట్ ఈస్ డన్. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నేను మల్టిపుల్ యాక్సెస్ అయితే ప్లాట్ చేస్తున్నా. ఇప్పుడు మీకు క్లియర్గా డిఫరెన్స్ కనిపిస్తుంది చూసుకోండి ఇక్కడ. సో ఇక్కడ ఏం చేస్తున్నా, ద సేమ్ వే నేను ఇక్కడ ఎక్స్ వాల్యూస్ అయితే ఇనిషియలైజ్ చేస్తున్నాను అనమాట. np.lin స్పేస్ ఆఫ్ అని చెప్పేసి 0,10 ఎన్ని వాల్యూస్ కావాలి నాకు, 100 వాల్యూస్ కావాలి. దాని తర్వాత నేను ఇక్కడ ఓకే ఫిగర్ సైజ్ కూడా ఇచ్చేస్తున్నాను అనమాట. ఒక బ్లాంక్ క్యాన్వాస్ అయితే క్రియేట్ చేస్తున్నా. సో దాని తర్వాత figure.add axis of అని చెప్తున్నా. సో అండ్ దెన్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈస్ ఐఎమ్ ట్రైంగ్ టు ప్లాట్ సెంటర్ ప్లాట్ అంటే మధ్యలో ఒక గ్రాఫ్ అయితే గీస్తున్నా. దాని తర్వాత నెక్స్ట్ పైన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అట్లంతా మామూలుగా లైక్ గీస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూద్దాం, ఫస్ట్ అనలైజ్ చేద్దాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సెంటర్ ప్లాట్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏం చేస్తున్నా, 0.3 లెఫ్ట్ కమా బాటమ్ వాల్యూస్ పాస్ చేస్తున్నా. విడ్త్ హైట్ ఇంత వస్తున్నా. ఇక్కడ టాప్ ప్లాట్కి అయితే ఇది 0.3, 0.5, 0.4, 0.2. అండ్ నేను రైట్ ప్లాట్, లెఫ్ట్ ప్లాట్, బాటమ్ ప్లాట్కి కొన్ని వాల్యూస్ ఇస్తున్నా. ఇక్కడ నేను ఇంతకుముందు x, y వాల్యూస్ పాస్ చేస్తున్నా కదా. ఇక్కడ y = x+1 అనమాట. డైరెక్ట్గా ఇందులోపలే రాస్తున్నా. సో ఏమి ప్లాట్ చేయాలి y వాల్యూస్ అని చెప్పేసి ఇక్కడ ఏం పాస్ చేస్తున్నా, 2x+1 పాస్ చేస్తున్నా y వాల్యూని. ఇక్కడ 0.5x+1, ఇక్కడ 3x+1, ఇక్కడ -x+1, ఇక్కడ 4x+1. సో మొత్తం అన్నీ వేరే అనమాట. లాస్ట్లో plt.showOff అని అయితే అంటున్నా. సో ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. సో ఇక్కడ నేను చూసుకున్నట్టయితే రన్ చేస్తున్నా. సో ఇంతకుముందే రన్ చేసి పెట్టా కాబట్టి సో నో ప్రాబ్లం. ఇక్కడ ఏమవుతుంది, figure.add axis. ఓకే నేను ఇక్కడ ఇది యాక్చువల్లీ మిస్టేకన్గా రాశాను అనమాట. అది అక్కడ రాయకూడదు. రన్ చేస్తున్నా. సో రన్ చేసి చూద్దాం. ఇప్పుడు ప్రాపర్గా నీకు అవుట్పుట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ ప్రాపర్గా అవుట్పుట్ అయితే వచ్చేసింది భయ్యా. సో ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే మీకు క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 0.3 కదా. సో ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉందో, ఈ పర్టికులర్ లైన్ అయితే ఉంది కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి 0.3 అనమాట. అండ్ దెన్ ఇక్కడ నుంచి కిందకి 0.3 అనమాట. అంత స్పేసింగ్ ఉంది. ఇఫ్ ఐ ట్రై టు చేంజ్ దిస్ పర్టికులర్ వాల్యూస్, ఇక్కడ 0.3 ఉంది కదా. ఇప్పుడు నేను 0.1 పెడతా లెఫ్ట్ సైడ్ది. ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం ఏమవుతుంది. రన్ చేసి చూస్తున్నా. ఇక్కడ చూసుకోండి ఓవర్లాప్ అవుతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రాపర్గా ఓవర్లాప్ అవుతుంది కనిపిస్తుంది. ఇక్కడ మధ్యలో ఉన్న ఆ పర్టికులర్ ఫిగర్ నీకు లైక్ లెఫ్ట్ సైడ్కి జరిగిపోయింది. మీకు క్లియర్గా డిఫరెన్స్ అర్థమవుతూ ఉండొచ్చు. సో లెఫ్ట్ ఏంటిది, రైట్ ఏంటిది, సారీ బాటమ్ ఏంటిది, విడ్త్ ఏంటిది, హైట్ ఏంటిది అని చెప్పేసి. ఇప్పుడు నేను ఐ చేంజ్ ఇట్ బ్యాక్ టు 0.3 అగైన్. సో ఇప్పుడు ఇక్కడ ఇది ప్రాపర్గా సెంటర్లో ఉంది. ఇది రైట్ ప్లాట్ అనమాట. సో ఇక్కడ దిస్ ఈజ్ ఇది ఇక్కడ కింద సైజు 0.3 వచ్చేసి నీకు గ్యాప్ ఉంది. లెఫ్ట్ సైడ్లో కూడా నీకు 0.3 గ్యాప్ ఉంది. ఇప్పుడు నువ్వు రైట్ ప్లాట్ది చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ నీకు 0.75 గ్యాప్ ఉంది. అదే ఇక్కడ రైట్ ప్లాట్లో కింద నుంచి చూసుకున్నట్టయితే బాటమ్ 0.3 గ్యాప్ ఉంది. అందుకనే ఈ రెండు సేమ్ అలైన్మెంట్, కింద నుంచి సేమ్ గ్యాప్లో నీకు పైకి ఉన్నాయి. అదేవిధంగా నువ్వు ఇక్కడ టాప్ రైట్ ప్లాట్ది చూద్దాం. టాప్ రైట్ ప్లాట్ ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ కింద బాటమ్ వాల్యూ చూసుకున్నట్టయితే 0.75 ఉంది. టాప్ ప్లాట్ది కూడా నీకు బాటమ్ వాల్యూ చూసుకున్నట్టయితే 0.75 ఉంది. అందుకనే ఇవి రెండు ఇక్కడ నుంచి ద సేమ్ బాటమ్ నుంచి ఎంత లైక్ సైజ్లో ఉండాలో ఆ గ్యాప్ వచ్చేసి నీకు సేమ్ ఉందన్నమాట బేసికలీ. అదేవిధంగా ఇప్పుడు మనం టాప్ ప్లాట్, సెంటర్ ప్లాట్, బాటమ్ ప్లాట్కి లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ సేమ్ ఉన్నాయో చూద్దాం. సో టాప్ ప్లాట్ ఎక్కడ, వేర్ ఇస్ దిస్ టాప్ ప్లాట్? టాప్ ప్లాట్ లెఫ్ట్ సైడ్ నీకు 0.3 ఉంది. అండ్ దెన్ మెయిన్ ప్లాట్ కదా ఇది. సెంటర్ ప్లాట్కి కూడా నీకు లెఫ్ట్ సైడ్ వాల్యూ 0.3 ఉంది. బాటమ్ ప్లాట్కి కూడా నీకు 0.3 ఉండాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 0.3 అంటే లెఫ్ట్ సైడ్ నుంచి 0.3 స్పేసింగ్ ఇచ్చుకొని ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మీకు ఇక్కడ ప్రాపర్గా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో దిస్ పార్ట్ ఈస్ డన్ కదా. లెట్స్ ట్రై టు ఎక్స్పెరిమెంట్ విత్ అవర్ ఓన్ కోడ్ అనమాట. సో ఇప్పుడు నేను కోడ్ అయితే రాస్తున్నా. ఇక్కడ ఐ విల్ కాపీ పేస్ట్ కపుల్ ఆఫ్ వాల్యూస్. సో దీన్ని కాపీ పేస్ట్ చేస్తా. లెట్స్ ట్రై టు ప్లే విత్ 2 పర్టికులర్ ఫిగర్స్ అనమాట. ఇక్కడ 2 పర్టికులర్ ఫిగర్స్ ఇన్ ద సెన్స్ ఇదో గ్రాఫ్తో ఆడుకుందాం అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సెంటర్ ప్లాట్ ఒకటి, టాప్ రైట్ ప్లాట్ ఒకటి, అవి రెండు తీసుకొని ఆడుకుంటాం. సో దిస్ ఈజ్ సెంటర్ ప్లాట్ కదా. సో దిస్ ఈజ్ సెంటర్ ప్లాట్. అండ్ దెన్ ఇప్పుడు టాప్ రైట్ ప్లాట్ ఏదైతే ఉందో దాన్ని కూడా తీసుకుంటాను అనమాట. సో ఇదొకటి, ఇవి రెండింటిని తీసుకొని ఆడుకుందాం. సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. దాని తర్వాత ఇక్కడ షో ఆఫ్ రన్ చేస్తున్నా ఇప్పుడు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నాకు రెండు ఉన్నాయి భయ్య. సెంటర్ ప్లాట్ ఉంది, టాప్ రైట్ ప్లాట్ ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ టాప్ రైట్ ప్లాట్లో
నాకు 0.75 లెఫ్ట్ నుంచి స్పేస్ ఉంటుంది, రైట్ నుంచి స్పేస్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ 0.5 ఇక్కడ ఇంత గ్యాప్ ఉంది కదా, నేను దాన్ని తగ్గించేస్తాను అన్నమాట. ఏం చేస్తానంటే 0.3 చేస్తాను. సో 0.3 చేసినప్పుడు నాకు ఏమవుతుంది అంటే, సో ఇక్కడ నీకు లెఫ్ట్ సైడ్లో నుంచి ఇక్కడ ఇవి రెండు సేమ్ అలైన్మెంట్లో నీకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ 0.3 ఉంది కదా, దాన్ని అది అట్లనే ఉంచుతా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నీకు ఇది ఉంది కదా, దీన్ని మారుస్తాను అన్నమాట. సో దీన్ని మార్చే కంటే ముందు ఫస్ట్ సైజ్ మారుద్దాం. సో 0.1, దీన్ని కూడా 0.1 అన్నమాట. ఇప్పుడు కింద నుంచి స్పేసింగ్ వచ్చేసి నేను ఏం చేస్తానంటే దీన్ని ఒక 0.5కి మారుస్తాను. చూద్దాం ఏమవుతుంది. రన్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నీకు ఇక్కడ అంటే ఓవర్లాప్ అవుతున్నాయి, దానిపైన వస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ 0.3 కాకుండా మేబీ 0.4 ఇస్తాను, కాబట్టి కొద్దిగా సైడ్కి జరుగుతుంది అనమాట. సో రన్ చేసి చూసినప్పుడు చూసుకోండి, ఇది కొద్దిగా సైడ్కి జరిగింది. సో దిస్ ఈజ్ హౌ యూ ట్రై టు అనలైజ్ డిఫరెంట్ ఇప్పుడు నువ్వు ఈక్వేషన్లు డ్రా చేసి ఓకే ఈ ఫిగర్ ఇట్లా వస్తుంది, ఆ ఫిగర్ ఎట్లా వస్తుంది, నువ్వు ప్రాపర్గా అనలైజ్ చేసుకోవచ్చు అనమాట. మేబీ యూ కెన్ ట్రై ప్లేయింగ్ అరౌండ్ విత్ దిస్. ఇప్పుడు నేను రెండు తీసుకొని ఓవర్లాప్ చేస్తూ ఆడుకున్నా. ద సేమ్ వే మేబీ యూ ట్రై పొజిషనింగ్ ఇట్ అట్ ఏ డిఫరెంట్ ప్లేస్. ఇక్కడ టాప్ రైట్ ప్లాట్ అని అనకూడదు, ఎందుకంటే ఇంతకుముందు టాప్ రైట్ ప్లాట్ అని ఉంది. దీన్ని అంటే అప్పుడు రైట్ సైడ్ టాప్ రైట్ కార్నర్లో ఉంది కదా, అందుకని టాప్ రైట్ అని పెట్టా. మేబీ దీన్ని ఎగ్జాంపుల్ ప్లాట్ అని పెడదాం. ఎగ్జాంపుల్ ప్లాట్ ఇక్కడ నీకు టాప్ రైట్ అని ఉంది. ఉండని నీకు ఓసిడి ఏమని ఉంటే మార్చేసుకో. నాకైతే ఓసిడి నేనైతే మారుస్తున్నా భయ్య. ఇక్కడ టాప్ రైట్ తీసేసి ఎగ్జాంపుల్ అని పెడుతున్నా, దీన్ని కూడా ఎగ్జాంపుల్ అని పెడుతున్నా. అట్లీస్ట్ ఫర్ దిస్ కంప్యూటర్ స్టఫ్ నేను ఏదైతే చూస్తానో నాకు నీట్గా కనపడాలి, అందుకనే నేను నీట్గా రాస్తున్నాను అనమాట. సో రన్ చేసి చూస్తున్నా ఎగ్జాంపుల్ ప్లాట్. సో ఇలా ఉంది. మేబీ యూ ట్రై ప్లేయింగ్ అరౌండ్ విత్ దిస్ ఎగ్జాంపుల్ ప్లాట్. మేబీ ఇది ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇక్కడ తెచ్చిపెట్టు, దీన్ని ఇక్కడ తెచ్చిపెట్టు. సో ట్రై ప్లేయింగ్ అరౌండ్, అప్పుడు నీకు ఒక క్లారిటీ వస్తుంది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి. ఐ గెస్ ఇప్పుడు మీకు ఇది క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. లెఫ్ట్ వాల్యూస్ బాటమ్ వాల్యూస్ ఎలా స్పెసిఫై చేస్తే అది ఎక్కడ పోతుంది అది ఇది అని చెప్పేసి. సో దట్స్ హౌ థింగ్స్ వర్క్. మేబీ ఒకవేళ నువ్వు దీన్ని 3 ఉంది కదా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ సెంటర్ ప్లాట్ని నేను 0,0 ఇచ్చేస్తాను. 0,0 ఇచ్చేస్తా. దీన్ని ఏం చేస్తానంటే 1,1 అని ఇస్తా. ఇప్పుడు రన్ చేసి చూస్తున్నాం ఏమవుతుందో చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 0,0 కాబట్టి ఇది ఈ మూలం తగలడింది. ఇది 1,1 కాబట్టి ఆడో మూల తగలడింది. సో మేబీ యూ కెన్ ట్రై ప్లేయింగ్ అరౌండ్. మీకు క్లారిటీ వస్తుంది ఎలా పెడితే వాల్యూస్ ఎలా వస్తుంది అని చెప్పేసి. సో దీన్ని ఇట్లా వదిలేస్తున్నా. సో దిస్ పార్ట్ ఈస్ డన్. మూసి పెట్టేస్తున్నాం. నౌ లెట్స్ గెట్ ఇంటు దిస్ మ్యాట్ప్లాట్లిబ్ సబ్ప్లాట్స్ ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ మనం plt.subplots అనే ఫంక్షన్ అయితే వాడతాం అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక ఫిగర్ని క్రియేట్ చేసి మళ్ళీ దాంట్లో మనం సబ్ప్లాట్స్ని అయితే డ్రా చేయొచ్చు. సబ్ప్లాట్స్ అంటే కింద వస్తుంది చూద్దాం. సో ఇక్కడ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఈస్ ఫిగర్ ax అని చెప్పేసి ఈజ్ ఈక్వల్స్ టు plt.subplots అని అయితే చెప్తున్నాను అనమాట. సో వాట్ దిస్ థింగ్ డూ ఈస్ ఇట్ విల్ క్రియేట్ అ ఫిగర్ అండ్ అ సింగిల్ సబ్ప్లాట్. సో ఇప్పుడు నేను ప్లాట్ చేయాలి కదా ఆబ్వియస్లీ డేటాని. ax.plot_of అని చెప్పేసి ఇవి x వాల్యూస్ అనమాట, 1 2 3 4 5 అని చెప్పేసి ఇది y వాల్యూస్ అనమాట. సో బేసికలీ ఇది ఏం ఫంక్షన్ గెస్ చేసి చెప్పండి. ఇది x ఈక్వల్స్ టు 1 2 3 4 5 ఉంది. దీస్ ఆర్ లైక్ బేసికలీ స్క్వేర్. సో y ఈజ్ ఈక్వల్స్ టు x² అని చెప్పొచ్చు అనమాట ఈ పర్టికులర్ ఇప్పుడు నువ్వు ఏదైతే గీస్తున్నావో ఈ పర్టికులర్ ఈక్వేషన్. సో plt.showOff. సో రన్ చేసి చూస్తున్నాం. సో y ఈజ్ ఈక్వల్స్ టు x² గ్రాఫ్ నీకు ఇలా వస్తుంది అనమాట. సో మేబీ నువ్వు ఇక్కడ ax.label బ్యాక్ ఇక్కడ ax.label_of అని చెప్పేసి y ఈక్వల్స్ టు x² అని ఇద్దాం. y ఈక్వల్స్ టు x² అండ్ ఇక్కడ ax.legend_of రన్ చేసి చూస్తున్నాం. వాట్ హ్యాపెనింగ్ యాక్సిస్ హ్యాస్ నో అట్రిబ్యూట్ లేబుల్. ఓకే, నేను కూడా మర్చిపోయాను అన్నమాట సింటాక్స్. ఇక్కడ అనుకుంటా లేబుల్ ఇవ్వాల్సింది. లేబుల్ ఈజ్ ఈక్వల్స్ టు హియర్ ఐ విల్ బి గివింగ్ y ఈక్వల్స్ టు x². y ఈక్వల్స్ టు x². రన్ చేసి చూస్తున్నాం. యాడ్ అయిపోయింది. ax.legend_of ఇక్కడ పైన y ఈక్వల్స్ టు x² అని వచ్చేసింది అనమాట. సో దిస్ పార్ట్ ఈజ్ డన్. ఓకే,
పైకి వెళ్దాం. ఇప్పుడు ఒక సబ్ ప్లాటే గీస్తున్నాం అనమాట, సింగిల్ సబ్ ప్లాటే ఉంది. ఇప్పుడు మల్టిపుల్ సబ్ ప్లాట్స్ని అయితే ఎలా గీయాలో చూద్దాం. సో ఇక్కడ కింద చూసుకున్నట్టయితే ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ 2x2 గ్రిడ్. ఇక్కడ చూసుకున్నట్టయితే PLT డాట్ సబ్ ప్లాట్స్ ఆఫ్ అని చెప్పేసి 2,2 పారామీటర్గా పాస్ చేస్తున్నాం. ఇక్కడ మనం పారామీటర్స్ ఏం పాస్ చేయాలి, ఎందుకంటే అక్కడ సింగిల్ సబ్ ప్లాట్ని అయితే గీస్తున్నాం. ఇక్కడ మనం ఎన్ని గీస్తున్నాం చూద్దాం. 2,2 పాస్ చేస్తున్నాం. సో ఇట్స్ లైక్ 2 rows అండ్ దెన్ 2 columns. ఇక్కడ నేను 4 సబ్ ప్లాట్స్ని అయితే గీస్తున్నాను అనమాట. సో ఇక్కడ చూసుకోండి, ఇక్కడ యాక్సిస్ AXS అని ఉంది కదా, AXS ఆఫ్ 0,0 0,0 డాట్ ప్లాట్ ఆఫ్, ఇక్కడ ఏదో ప్లాట్ చేస్తున్నాం, లైక్ కొన్ని వాల్యూస్ ఇచ్చేసా కదా ఇక్కడ 1 2 3 4 5 1 2 3 4 5. సో ఇక్కడ ఇది ఒకసారి ఈక్వేషన్స్ గెస్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఐఎమ్ ట్రైంగ్ టు జస్ట్ లైక్ ప్రింట్ ద నంబర్స్ 1 2 3 4 5, దాన్ని స్క్వేర్ చేసి ప్రింట్ చేస్తున్నా. 1 square 2 square 3 square 4 square 5 square. ఇక్కడ 1 2 3 4 5 1 2 3 4 5. సో ఇట్స్ లైక్ y ఈక్వల్స్ టు x. ఇక్కడ అయితే మనం చూసుకున్నట్టయితే 1 2 3 4 5 దాన్ని రివర్స్లో అసైన్ చేస్తున్నాం అనమాట వాల్యూస్ని. ఇక్కడ స్క్వేర్ చేసి రివర్స్లో అసైన్ చేస్తున్నాం అనమాట వాల్యూస్ని. సో వాటి గ్రాఫ్స్ చూద్దాం ఎలా వస్తుందో ప్రాపర్గా. PLT డాట్ షో ఆఫ్ రన్ చేసి చూస్తున్నాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది 0,0, ఇది 0,1, ఇది 1,0, ఇది 1,1 అంతే. సో ఇది 0,0 గ్రాఫ్, ఇది 0,1 గ్రాఫ్, ఇది 1,0 గ్రాఫ్, ఇది 1,1 గ్రాఫ్. ఆల్సో ట్రై యాడింగ్ లెజెండ్స్ టు ఇట్. సో ఇది ఇక్కడ నేను y ఈక్వల్స్ టు x² అని రాసా కదా, ఇది మీరే ఎక్స్పెరిమెంట్ చేయండి, నేను రాయట్లే అక్కడ. సో అదేవిధంగా ఇక్కడ PLT డాట్ టైట్ లేఅవుట్ ఆఫ్ అని ఉంది. సో ఇది నువ్వు రన్ చేసేస్తావు. సో వాట్ దిస్ డస్ అంటే బేసికలీ ఇక్కడ నీకు ఏమన్నా గ్రాఫ్స్ ఓవర్లాప్ అవుతూ ఉంటే, ఓవర్లాప్ ఇందాక చూసాం కదా అక్కడ పైన ఓవర్లాపింగ్ కొద్దిగా క్లటరీగా, సో అవి ఇది ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసి పెట్టేస్తుంది అనమాట. PLT డాట్ టైట్ లేఅవుట్ ఆఫ్ అని చెప్పేసి. ఇక్కడ నీకు యాక్చువల్లీ ప్రాపర్గానే ఆర్గనైజ్డ్ ఉంది కాబట్టి నీకు ఇక్కడేం తేడా కనిపించట్లే. బట్ యా, వాట్ దిస్ డస్ ఇస్, నీకు అక్కడ క్లటరీగా ఉంటే మేబీ ఓవర్లాప్ ఏమైనా అవుతుంటే ఇట్ విల్ లుక్ ఇన్ టు ఇట్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే డెఫినేషన్లో కూడా అదే ఉంది. PLT dot tight layout of function is used to automatically adjust subplot parameters to give specified padding and avoid overlap between subplots. సో ఓవర్లాప్ అవ్వకుండా ఇది చూస్తుంది అనమాట. ఆల్సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నేను PLT డాట్ టైట్ లేఅవుట్ ఆఫ్ ఉంది కదా, ఇది నేను కామెంట్ చేసి చూస్తాను ఒకసారి. ఇవన్నీ చూడండి మీకు దగ్గరకు వచ్చేసినట్లు అయిపోతుంది అనమాట. సో రన్ చేసి చూస్తున్నా ఒకసారి, మీరు మీ మెమొరీలో ఈ ఫిగర్లు ఎట్లున్నాయో అట్లే చూసుకోండి. రన్ చేసి చూస్తున్నా. ఇప్పుడు చూడండి మొత్తం అన్ని దగ్గరకు వచ్చేసినట్టు అయిపోయింది కదా. అదే ఒకవేళ నువ్వు దీన్ని పెట్టావనుకో PLT డాట్ టైట్ లేఅవుట్ ఆఫ్ అని చెప్పేసి, ఆ ప్యాడింగ్ అవన్నీ ప్రాపర్గా నీకు అడ్జస్ట్ చేస్తుంది అనమాట తనంటే. చూడండి కొద్దిగా పెద్దగా అయ్యాయి అండ్ దెన్ ఆర్గనైజ్డ్గా కనిపిస్తున్నాయి. సో దట్స్ హౌ థింగ్స్ వర్క్. ఇది అయిపోయింది. ఇప్పుడు మనం కొన్ని సబ్ప్లాట్ పారామీటర్స్ని అయితే ట్రై చేద్దాం అనమాట. సో ఇక్కడ మనం ఇంతే ఇస్తుండే కదా, ఇప్పుడు ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా పారామీటర్స్ని అయితే యాడ్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ DPI తెలుసుగా అందరికీ, డాట్స్ పై ఇంచెస్. సో రెజల్యూషన్ ఆఫ్ ద ఫిగర్ని డిసైడ్ చేస్తుంది అనమాట ఇది. సో ఇప్పుడు నేను 100 అని పెడుతున్నా. సో నువ్వు ఒకవేళ పెంచితే నీకు మంచి రెజల్యూషన్ వస్తుంది అనమాట. ఇక్కడ షేర్ y ఈక్వల్స్ టు ట్రూ అని పెడుతుంది. సో వాట్ దిస్ థింగ్ డస్ ఇస్, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ సబ్ప్లాట్ షేర్ ద x ఆర్ y యాక్సిస్. నేను ఇక్కడ షేర్ y అని పెడుతున్నా కాబట్టి సో దే విల్ షేర్ దేర్ y యాక్సిస్ అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నా, సో ఇట్స్ లైక్ ఇట్స్ ద బేసికలీ డిక్షనరీ ఆఫ్ కీవర్డ్స్ అనమాట. సో ఇక్కడ నేను ఫేస్ కలర్ వచ్చేసి లైట్ గ్రే అని సెట్ చేస్తున్నాను అనమాట. అగైన్ ఐఎమ్ ప్లాటింగ్ ఇట్, అడ్జస్టింగ్ ద లేఅవుట్ అండ్ దెన్ చూస్తున్నా. సో చూద్దాం ఏమొస్తుందో. సో ఇప్పుడు నేను ఇక్కడ నా అవుట్పుట్ చూసుకున్నట్టయితే నాకు ఇలా వచ్చిందనమాట. సో ఇక్కడ ఇఫ్ యూ కెన్ సీ, ఇక్కడ నీకు y యాక్సిస్ పైన వాల్యూస్ డిస్ప్లే అవ్వట్లేదు, ఎందుకంటే ఐ హ్యావ్ సెడ్ షేర్ y యాక్సిస్ ఈక్వల్స్ టు ట్రూ అని చెప్తున్నా కాబట్టి దే ఆర్ షేరింగ్ దేర్ y యాక్సిస్ బేసికలీ. అండ్ దెన్ దాని తర్వాత నెక్స్ట్ ఫేస్ కలర్ని నేను లైట్ గ్రేకి సెట్ చేశాను కాబట్టి నీకు ఇక్కడ లైట్ గ్రేలో ఇక్కడ కనిపిస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్ అనేది. సో ఇప్పుడు నేను దీన్ని ఒకవేళ లైట్ గ్రే తీసేసి బ్లూ పెడితే, ఓకే బ్లూ వద్దు గ్రీన్ పెడదాం, గ్రీన్ పెట్టి రన్ చేస్తున్నా, చూద్దాం ఏమవుతుందో. సో ఐఎమ్ రన్నింగ్ ఇట్, బ్యాక్గ్రౌండ్ నీకు గ్రీన్కి చేంజ్ అయిపోయింది అనమాట. సో చాలా దరిద్రంగా కనిపిస్తుంది కాబట్టి మనం లైట్ గ్రేకైనా పెట్టేద్దాం. సో యా, లైట్ గ్రేనే ఉండని. అండ్ ఆల్సో వాట్ విల్ ట్రై టు డూ ఈజ్, ఇక్కడ డిస్ప్లే డాట్స్ పై ఇంచ్ ఉంది కదా, 100 ఉంది. సో ఇది నేను ఒకవేళ తగ్గించి 20కి పెట్టాను అనుకో, రన్ చేసి చూస్తున్నా. ఇక్కడ చూసుకోండి
చిన్నగా అయిపోయి నీకేం కనిపించట్లే అక్కడ బేసికలీ. సో ద వాల్యూ ఇక్కడ నువ్వు ఎంత ఇంక్రీజ్ చేస్తావో అంత నీకు రెజల్యూషన్ అనేది పెరుగుతుంది అనమాట. సో మేబీ ఇఫ్ యూ గివ్ ఇట్ యాజ్ 1000, మరీ ఎక్కువ అయిపోతుంది అనుకుంటా, చూద్దాం. సో రన్ చేసి వస్తున్నారు, రన్ అవుతుంది. ఇక్కడ చూసుకోండి, నీకు లైక్ ప్రాపర్ క్లారిటీ ఉందన్నమాట నీకు ఇమేజ్ ఇక్కడ. సో ఇక్కడ చూసుకోండి, ఎక్కడ నీకు ఇక్కడ నువ్వు జూమ్ చేసి చూసినా నీకు ఇక్కడ చూడు ఎంత నీట్గా ఉంది ఇమేజ్ అనేది. సో దట్స్ హౌ థింగ్స్ వర్క్. నీకు రెజల్యూషన్ అనేది పెరుగుతుంది అనమాట. ఈ డాట్స్ పై ఇంచెస్ నేను ఎంత ఎక్కువ పెడితే అంత. మనకి ఇప్పుడు 1000 వద్దు, ఇంతకుముందు 100 ఉంది కాబట్టి 100 పెట్టేద్దాం. సో రన్ చేసి చూస్తున్నా నీకు ప్రాపర్గా ఇలా డిస్ప్లే అవుతుంది అనమాట. సో దిస్ పార్ట్ ఈస్ డన్. సో నెక్స్ట్ మనం ఇప్పుడు మ్యాట్ ప్లాట్లీ ప్లాట్ స్టైల్స్ అని వాటిని ఎలా కస్టమైజ్ చేయాలి, సో దానికి సంబంధించి అయితే చూద్దాం అనమాట. సో ద ఫస్ట్ వాట్ వీ హ్యావ్ ఈజ్ ప్లాట్ స్టైల్స్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వీ హ్యావ్ దిస్ ggplot. సో plt.style.use of ggplot అని చెప్తున్నా. హియర్ ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ ఏ ప్లాట్ అండ్ దెన్ షో ఆఫ్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నీకు ఇలా వస్తాయి అన్నమాట. సో ఈ ఫిగర్ అనేది నీకు ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ggplot అయితే వాడాం కదా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే లైక్ డిఫరెంట్ స్టైల్ షీట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ ggplot ఎక్కడుంది, ggplot. సో ggplot ఇది వాడాం కాబట్టి మనకి ఇది వచ్చింది అనమాట. సో విల్ ట్రై టు యూజ్ సమ్ డిఫరెంట్ స్టఫ్. ఇక్కడ డార్క్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దీన్ని ట్రై చేసి చూద్దాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ggplot బదులు స్టైల్ని మారుస్తున్నాను అన్నమాట. సో డార్క్ బ్యాక్గ్రౌండ్. సో రన్ చేసి చూస్తున్నాం, ఇక్కడ కొంచెం స్టైలింగ్ అనేది మారుతుంది. సో చూసుకున్నట్టయితే మీకు బ్యాక్గ్రౌండే మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. సో మేబీ ఇఫ్ యూ ట్రై టు యూజ్, ఇది డిఫాల్ట్ వాల్యూ ఉంటుంది, డిఫాల్ట్ ఇది. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ యూజ్ దిస్ కొంచెం డిఫరెంట్గా ఉన్న చూద్దాం, డిఫరెంట్. ఓకే, ఇది చూద్దాం. టాబ్లూ కలర్ బ్లైండ్ 10. టాబ్లూ కలర్ బ్లైండ్ 10. సో ఇది రన్ చేసి చూస్తున్నా, చూద్దాం స్టైలింగ్ మారుతుంది. మారింది యాక్చువల్లీ మారింది. సో సో దిస్ హౌ థింగ్స్ వర్క్. సో ఇప్పుడు నాకు ఇదంతా వద్దు భయ్యా, మనకి మనం ggplot పెట్టుకుందాం. సో ggplot పెట్టేసి రన్ చేస్తున్నా. సో ఇలా వచ్చేసింది. సో ఈ పర్టికులర్ లింక్ మీకు మ్యాట్ప్లాట్లీ అఫీషియల్ డాక్యుమెంటేషన్లోనే దొరుకుతుంది. ఐ విల్ ఆల్సో పేస్ట్ దిస్ ఇన్ దిస్ పర్టికులర్ లైబ్రరీ ఫర్ ఈజీ యాక్సెస్. లైబ్రరీ కాదు, ఈ పర్టికులర్ నోట్స్లో. రే ఏమైందిరా. సో ఇక్కడనే పేస్ట్ చేశాను. సో దీనిపైన క్లిక్ చేస్తే మీరు అక్కడ స్టైల్స్కి డైవర్ట్ అయిపోతారు, అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. సో ప్లాట్ స్టైల్స్ ఈజ్ డన్. నౌ లెజెండ్ అనమాట, లెజెండ్. సో రన్ చేసి చూసినప్పుడు దిస్ ఇస్ లైన్ 1, లైన్ 2. స్టార్టింగ్ నుంచి లెజెండ్ గురించి చెప్తూనే వచ్చా. సో ఇంకోసారి రాశాను అనమాట. సో దట్స్ వన్ థింగ్. సో ఇది అవసరం లేదు ఇప్పుడు. నెక్స్ట్ సెట్టింగ్ కలర్స్ గురించి చూసినట్టయితే నువ్వు కలర్ని సెట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నేను కలర్ రెడ్ అని చెప్తున్నా, ఇక్కడ నువ్వు హెక్సాడెసిమల్ వాల్యూ ఇచ్చి కూడా నువ్వు ఇవ్వచ్చు అనమాట కలర్ వాల్యూస్ని. సో దీన్ని రన్ చేసి చూసినప్పుడు సో ఇది నీకు రెడ్ కలర్లో వస్తుంది, ఇది వచ్చేసి నీకు ఈ పర్టికులర్ హెక్సాడెసిమల్ కలర్లో వస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ డన్. నువ్వు ఒకవేళ దీనికే లేబుల్ ఇవ్వాలనుకున్నావు అనుకో, లేబుల్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది షర్ట్ కలర్, ఇక్కడ కలర్ అని ఇస్తా లేబుల్. అదే దీనికి ఐ విల్ గివ్ hex as label is equals to hex, and the same way I'll say ikkada plt.legend of అని చెప్పేసి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నీకు ఇలా వస్తుంది అనమాట. సో ద సేమ్ వే ఇక్కడ కోడ్, ఇక్కడ వద్దు చూపిస్తా లెజెండ్లో చూపిస్తా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే హెల్ప్ ఆఫ్ plt.legend రన్ చేసి చూస్తున్నాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇన్ని ఉన్నాయన్నమాట పారామీటర్స్ విచ్ యూ కెన్ పాస్. సో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వాట్ పారామీటర్స్ ఇట్ విల్ టేక్ అని చెప్పేసి పైకి వెళ్దాం. ఓకే, పారామీటర్స్, లొకేషన్. సో లొకేషన్ అనే ఒక పారామీటర్ అయితే తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ నువ్వు లేబులింగ్ ఇక్కడ రన్ చేసి చూసినప్పుడు ఈ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్ని ఇక్కడ రైట్ సైడ్లో నీకు ఇది ప్లేస్ అవుతుంది కదా. సో మేబీ ఇఫ్ యూ వాంట్ ప్లేస్ ఇట్ సమ్వేర్ ఎల్స్, ఇక్కడ చూద్దాం ఏమి పారామీటర్స్ కింద తీసుకుంటుందో అని చెప్పేసి. ఎక్కడ వెళ్ళిందిరా అది, లొకేషన్.
లొకేషన్ ఇక్కడ ఉంది. సో యూ క్యాన్ గివ్ ఆల్ దిస్ వాల్యూస్ అనమాట. ఇప్పుడు అప్పర్ లెఫ్ట్ అయితే నేను ఇస్తాను అనమాట, అప్పర్ లెఫ్ట్. సో దిస్ ఐఎమ్ కాపీయింగ్ అండ్ దెన్ ఇక్కడ LOC = అని చెప్పేసి ఆ వాల్యూని నేను పాస్ చేస్తాను అప్పర్ లెఫ్ట్. సో ఇది రైట్ సైడ్ ఉన్నది పైకి వెళ్ళిపోతుంది చూసుకోండి, అప్పర్ లెఫ్ట్. సో ఇదే విధంగా నువ్వు లొకేషన్స్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా చాలా డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి. హెల్ప్ ఆఫ్ అని చెప్పేసి నువ్వు దాన్ని ఇచ్చేస్తే నీకు ఎలా వాడుకోవచ్చో నీకు తెలుస్తుంది అనమాట. నువ్వు దాని ప్రకారంగా ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ వన్ థింగ్ అబౌట్ లెజెండ్స్. అండ్ దెన్ దిస్ హౌ టు సెట్ కలర్స్ అండ్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ హౌ టు సెట్ లైన్ విడ్త్. సో రన్ చేసి చూస్తున్నాం. లైన్ విడ్త్ వచ్చేసి 2 ఇస్తున్నా, ఇక్కడ లైన్ విడ్త్ 8 ఇస్తున్నా. సో దిస్ ఈజ్ లైక్ స్మాల్ అండ్ దెన్ ఇక్కడ థిక్ ఉందన్నమాట. సో ఇక్కడ నువ్వు 2 ఉన్నది మేబీ ఇక్కడ ఇఫ్ యూ గివ్ 100 చాలా పెద్దగా అయిపోతుంది. చూద్దాం, చూడండి అంత పెద్ద అవసరం మనకి అవసరం లేక కాబట్టి చిన్న వాల్యూస్ ఇచ్చుకోండి అమ్మా. 2 ఇద్దాం సరిపోతాను. సో రన్ చేసి చూసినప్పుడు ఇలా వస్తుంది అనమాట. సో లైన్ విడ్త్ని కూడా నువ్వు ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దిస్ పార్ట్ ఈజ్ డన్. నెక్స్ట్ లైన్ టైప్స్ని చూద్దాం అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు లైన్ టైప్స్లో సాలిడ్ లైన్ అండ్ దెన్ డాషెడ్ లైన్, లైన్ స్టైల్లో ఇక్కడ నువ్వు ఇది ఒకటే హైఫన్ ఇస్తే నీకు సాలిడ్ లైన్ అనమాట, 2 ఇస్తే నీకు డాషెడ్ లైన్ వస్తుంది అనమాట. సో రన్ చేసి చూద్దాం నీకు అక్కడ. ఇంకా ఇది ఒకటే కాదు, ఇంకా డిఫరెంట్ లైన్ స్టైల్స్ అయితే ఉంటాయి. సో అవి నువ్వు మ్యాట్ప్లాట్లిబ్లో చూస్తున్నట్టయితే ఇక్కడ మేబీ సర్చ్ చేసి చూద్దాం లైన్ స్టైల్స్ అని చెప్పేసి. రాలేదా, ఏంటిది రాది, లైన్ టైప్సా? యా, లైన్ టైప్స్ అని సర్చ్ చేద్దాం, వస్తుంది లైన్ టైప్స్. Let's try to search in Google search engine line types matplotlib. ఓకే, ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా ఉన్నాయి. సాలిడ్, డాటెడ్, డాష్డ్, డాష్ డాట్, ఇవన్నీ నువ్వు వాల్యూస్ ఇవ్వచ్చు, నీకు వస్తాయన్నమాట. సో ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఇక్కడనే అవైలబుల్ ఉంది. సో దీన్ని నేను ఇక్కడ వచ్చి తగిలిక్ చేస్తాను, ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు మీరు. సో ఓకే, ఇక్కడ పెట్టా భయ్యా, ఈ నోట్స్ లింక్ మీకు ఎట్లా డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటుంది కాబట్టి మీరు అక్కడ నుంచి ప్రాపర్గా యాక్సెస్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ వన్ థింగ్ అబౌట్ లైన్ టైప్స్. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మార్కర్స్ గురించి చూద్దాం. సో రన్ చేసి వస్తాను. సర్కిల్ మార్కర్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సర్కిల్ చుక్కలు అయితే వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు నేనేం చేస్తా, మార్కర్స్ మ్యాట్ప్లాట్లిబ్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం వాడింది సర్కిల్ మార్కర్. సో ఇలా డిఫరెంట్ మార్కర్స్ అయితే ఉన్నాయన్నమాట, విచ్ యూ కెన్ ట్రై ఇట్ అవుట్. దీన్ని కూడా ఎత్తుకొచ్చి ఇక్కడ పెడతా, చెక్ చేసుకోండి. నోట్స్లో ప్రాపర్గా అవైలబుల్ ఉంటుంది మొత్తం. సో దిస్ ఈజ్ అబౌట్ మార్కర్స్. నెక్స్ట్ లైన్ స్టైల్స్, మార్కర్స్, కలర్స్ అన్నీ కలిపేసి ఒకే దాంట్లో ప్లాట్ చేస్తుంది. సో ఇక్కడ చూసుకోండి, లైన్ స్టైల్ మనం ఇక్కడ డబల్ డాష్ అయితే ఇస్తున్నా, దాని తర్వాత మార్కర్ ఈజ్ సర్కిల్ అండ్ దెన్ కలర్ వచ్చేసి బ్లూ. సో దిస్ ఈజ్ డన్. నెక్స్ట్ మార్కర్ సైజ్ని, కలర్ని అడ్జస్ట్ చేయడం. సో ఇక్కడ మార్కర్ =S అని ఇస్తున్నా, మార్కర్ సైజ్ 10 అని ఇస్తున్నా, దెన్ మార్కర్ ఫేస్ కలర్ వచ్చేసి గ్రీన్ అని ఇస్తున్నా. సో ఇది రన్ చేసి చూసినప్పుడు సో ఇవే కాదు, ఇంకా చాలా పారామీటర్స్ అయితే పాస్ చేయొచ్చు భయ్యా. నువ్వు చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేయొచ్చు నీ ప్లాటింగ్స్ని. సో నువ్వు అది ప్రాపర్గా డాక్యుమెంటేషన్ చూసినప్పుడు అది నీకు ప్రాపర్గా అండర్స్టాండ్ అవుతుంది. సో ఇక్కడ నేను బేసిక్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఇక్కడ. నెక్స్ట్ మనకు యూజింగ్ ద జెడ్ ఆర్డర్ పారామీటర్ అని అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే జెడ్ ఆర్డర్ =1. సో ఇట్ ఈస్ డ్రాన్ ఫస్ట్ అనమాట. దాని తర్వాత జెడ్ ఆర్డర్ =true. ఇట్స్ లైక్ ఇట్స్ డ్రాన్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అనమాట. సో ఇట్స్ లైక్ ఇట్స్ అ పారామీటర్ విచ్ విల్ డిటర్మైన్ దిస్ డ్రాయింగ్ ఆర్డర్ ఆఫ్ దిస్ ప్లాట్ ఎలిమెంట్స్. సో ఇక్కడ జెడ్ ఆర్డర్ 1 కాబట్టి నీకు ఇక్కడ రెడ్ కలర్ ఏదైతే ఉందో అది కింద ఉందన్నమాట, కింద ఉంది. జెడ్ యాక్సిస్ కన్సిడర్ చేయండి ఇటువైపు, బ్లూ వచ్చేసి దానిపైన ఉందన్నమాట. సో నువ్వు మేబీ ఏం చేస్తానంటే ఇదే విధంగా ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి జెడ్ ఆర్డర్ దీనికి 3 పెట్టేసి ఇక్కడ 10 దీని బదులు దీనికి 1 2 3 4 వేద్దాం. సో ఇప్పుడు మీరు ఇది చూసుకోండి, ఇది బ్లూ ఉందా. సో దిస్ ఐ విల్ ట్రై టు గివ్ ఇట్ యాజ్ గ్రీన్. సో ఇవి ఓవర్లాప్ అవ్వట్లే, ఇది ఓవర్లాప్ అవ్వట్లే. మేబీ ఐ విల్ ట్రై టు గివ్ ఇట్ యాజ్
10 and then ఇక్కడ 13, 15, ఇక్కడ 17. ఇవి కూడా చూద్దాం, రన్ చేసి చూస్తున్నాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ Z.1 ఫస్ట్ మనకు రెడ్ అయితే ఉందన్నమాట, దానిపైన బ్లూ ఉంది, మళ్ళీ దానిపైన గ్రీన్ డ్రా చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఇది దిస్ ఈజ్ డ్రాన్ ఆన్ టాప్ ఆఫ్ టాప్ అంటే టాప్ ఆఫ్ సెకండ్, బేసికల్లీ టాప్ ఆఫ్ బ్లూ అని పెడదాం, లేకపోతే క్లారిటీ ఉంటుంది. సో ఇది Z ఆర్డర్ అన్నమాట. సో ఇది కూడా అయిపోయింది, అంటే మనకు మొత్తం ఈ మ్యాట్ ప్లాట్ స్టైల్స్ అండ్ కస్టమైజేషన్స్ ఈ పర్టికులర్ పార్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు బార్ గ్రాఫ్స్ ఇది ఎలా డ్రా చేయాలో అవి దానికి సంబంధించి కూడా చూసేద్దాం అన్నమాట ఒకసారి లాస్ట్గా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వీ హ్యావ్ 3 different కేటగిరీస్, దట్ ఈస్ కేటగిరీ A, కేటగిరీ B, కేటగిరీ C అని చెప్పేసి వాల్యూస్ ఇస్తున్నా. అండ్ దెన్ ఐమ్ ట్రయింగ్ టు క్రియేట్ ఎ బార్ గ్రాఫ్ బై పాసింగ్ కేటగిరీస్ అండ్ వాల్యూస్ as పారామీటర్. అండ్ దెన్ టైటిల్ X లేబుల్ Y లేబుల్ ఇస్తున్నా, చూస్తున్నా షో చేసి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కేటగిరీ A, ఇది కేటగిరీ B, ఇది కేటగిరీ C, దాని వాల్యూస్ ఇక్కడ నేను ఏవైతే పాస్ చేశాను దాని ప్రకారం నాకు బార్ గ్రాఫ్ అయితే డ్రా అయిపోయింది అనమాట. ఇదే విధంగా నువ్వు కలర్లు మార్చవచ్చు, బ్యాక్గ్రౌండ్లో ఇక ప్లాట్ ఉంది కదా దానికి సంబంధించి స్టైలింగ్లు అన్నీ మార్చవచ్చు అనమాట, నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసుకో. అండ్ దెన్ నౌ ఐమ్ ట్రయింగ్ టు క్రియేట్ ఎ హారిజంటల్ బార్ గ్రాఫ్ అనమాట. సో ఇక్కడ బార్ బదులు ఇంతకుముందు బార్ ఇచ్చా, ఇక్కడ చూసుకోండి బార్ అని ఇచ్చా, ఇక్కడ బార్ హెచ్ అని ఇస్తున్నా, అంతే మొత్తం సేమ్ ఉంటుంది. హారిజంటల్ బార్ గ్రాఫ్ అయితే నీకు క్రియేట్ అవుతుంది అనమాట ఇట్లా అడ్డంగా. సో దిస్ ఈజ్ వన్ థింగ్. ఇఫ్ యూ వాంట్ ట్రై ప్లేయింగ్ అరౌండ్ విత్ డిఫరెంట్ కలర్స్ అండ్ స్టఫ్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 3 కలర్లు ఇస్తున్నా, రెడ్, గ్రీన్, బ్లూ అని అయితే పాస్ చేస్తున్నా. అండ్ ఎడ్జ్ కలర్ వచ్చేసి బ్లాక్ అని ఇస్తున్నా పారామీటర్. సో రన్ చేసి చూసినప్పుడు నాకు ఏమొస్తుంది, సో ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ ఎడ్జ్ కలర్ చూసుకున్నట్టయితే మీకు బ్లాక్ ఉంది, సో ఇలా చూసుకోవచ్చు. అండ్ దెన్ నీకు ఇక్కడ మొత్తం ఇంకా ఏమేమి పారామీటర్స్ పాస్ చేయాలి అవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఆల్వేస్ యూ కెన్ డూ వన్ థింగ్, హెల్ప్ ఆఫ్ అని చెప్పేసి ఇఫ్ యూ సే plt.bar, దీన్ని ఎట్లా విడిగా వాడుకోవాలో నీకు ఇక్కడ డాక్యుమెంటేషన్ వస్తుంది అనమాట. సో రన్ చేసి చూస్తున్నా. సో దాన్ని ఎట్లా వాడుకోవాలో నీకు ప్రాపర్గా ఇక్కడ డాక్యుమెంటేషన్ వస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి నువ్వు అండర్స్టాండ్ చేసుకోవచ్చు, దాని ప్రకారంగా పారామీటర్స్ని పాస్ చేసుకోవచ్చు అనమాట. నౌ హియర్ ఐఎమ్ ట్రయింగ్ టు క్రియేట్ స్టాక్డ్ బార్ గ్రాఫ్స్. సో ఇక్కడ plt.bar ఆఫ్ అని చెప్పేసి ఐఎమ్ పాసింగ్ దిస్ కేటగిరీస్, దిస్ వాల్యూస్ అండ్ దెన్ లేబులింగ్ ఇస్తున్నా. ఇక్కడ ఐఎమ్ ట్రయింగ్ టు పాస్ బాటమ్ అండ్ దెన్ లేబుల్. సో రన్ చేసి చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందో. స్టాక్డ్ బార్ గ్రాఫ్స్ అంటే తెలుసుగా, స్టాక్ అంటే ఏంటి, ఒకదానిపైన ఒక్కొక్కటి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే బాటమ్ ఈక్వల్స్ టు వాల్యూస్ 1 అని చెప్పినప్పుడు నాకు కింద ఫస్ట్ వాల్యూస్ 1 వస్తుంది, దాని తర్వాత పైన నీకు దిస్ పార్ట్ అంటే లైక్ ఈ సెకండ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి నీకు వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ కేటగిరీ 1 అనలైజ్ చేస్తే, కేటగిరీ ఏది అనలైజ్ చేస్తే 10 ఉంది, 5 ఉంది. సో ఇక్కడ కింద నుంచి ఇక్కడ దాకా చూసుకుంటే 10, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చూసుకుంటే 5. సో ద సేమ్ వే 15, 3. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 15, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 3. సో దాని తర్వాత నెక్స్ట్ 7, 2. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 7, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 2. అండ్ దెన్ లెజెండ్ కూడా ఇచ్చేస్తున్నాం. సో అది కూడా నీకు డిస్ప్లే అవుతుంది. సో దిస్ పార్ట్ ఈస్ డన్. సో ఇప్పుడు మనం ఇక్కడ గ్రూప్డ్ బార్ గ్రాఫ్స్ని అయితే ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ద సేమ్ వే ఇక్కడ కేటగిరీస్ వాల్యూస్ని అయితే నేను ఇక్కడ ఇన్పుట్ ఇస్తున్నా. దాని తర్వాత ఇక్కడ ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు లేబుల్ దిస్ లొకేషన్స్ అనమాట, np.arrange of అని చెప్పేసి లెన్ ఆఫ్ కేటగిరీస్. అండ్ దెన్ ఐఎమ్ ట్రయింగ్ టు డిసైడ్ ద విడ్త్ ఆఫ్ ద బార్స్ అండ్ దెన్ ఐఎమ్ ట్రయింగ్ టు ప్లాట్ దిస్ బార్ గ్రాఫ్స్ ఓవర్ హియర్ అనమాట. ఇక్కడ x మైనస్ విడ్త్ బై 2 అని అన్నప్పుడు సో ఇట్స్ లైక్ ఐఎమ్ డూయింగ్ దట్ లెఫ్ట్ షిఫ్ట్ ఫర్ దట్ పర్టికులర్ బార్ గ్రాఫ్ అనమాట, విడ్త్ బై 2 డిస్టెన్స్. అండ్ దెన్ ఇక్కడ చూసుకున్నట్టయితే x ప్లస్ విడ్త్ బై 2 అన్నప్పుడు రైట్ సైడ్ ఏదైతే బార్ ఉంటుందో దాన్ని నేను రైట్ షిఫ్ట్ చేస్తున్నాను అనమాట బై విడ్త్ బై 2 డిస్టెన్స్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే x వాల్యూస్ ఇక్కడ np.arrange of లెన్ కమ్మ కేటగిరీస్ అని ఉంది కదా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే లెన్ ఆఫ్ 3 అంతే కదా, లెన్ ఆఫ్ 3. అండ్ దెన్ హియర్ ఒకసారి ఇది ట్రైఅవుట్ చేద్దాం కదా. సో ఇక్కడ నేను కోడ్ రాస్తున్నా. సో ఇక్కడ ఐఎమ్ ట్రైయింగ్ టు సే x ఈక్వల్స్ టు np.arrange of అని చెప్పేసి లెన్ ఆఫ్ కేటగిరీస్ అంటే 3 వస్తుంది నాకు బేసికలీ. సో ఐ జస్ట్ ట్రై టు ప్రింట్ దిస్ x అన్నమాట. సో రన్ చేసి చూస్తున్నా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నీకు 0, 1, 2 అనేది నీకు అవుట్పుట్ వస్తుంది అనమాట. సో దట్ విల్ బీ స్టోర్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఎక్స్ వేరియబుల్. దాని తర్వాత హియర్ ఐఎమ్ ట్రయింగ్ టు అడ్జస్ట్ ద విడ్త్ అనమాట,
0.35/2 అండ్ దెన్ ప్లస్ 0.35/2. ఇక్కడ ఇది చూసుకున్నట్టయితే వాట్ డు వి సే రైట్, ఇప్పుడు సెంటర్లో ఉన్న గ్రాఫ్ సెంటర్లో ఉన్నదంటే ఇప్పుడు నువ్వు 1 వాల్యూ చూసుకుంటావు. 1 - 0.35/2, 1 + 0.35/2. దాని ప్రకారం నువ్వు లొకేషన్స్ అయితే నువ్వు అడ్జస్ట్ చేస్తావు అనమాట, ఎక్కడ ఎగ్జాక్ట్గా నీకు ఆ గ్రాఫ్ కనపడాలి అని చెప్పేసి. సో ఇది నాకు అవసరం లేదు, ఇప్పుడు నేను తీసేస్తున్నా. సో రన్ చేసి చూసినప్పుడు నాకు ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. సో రన్ చేస్తున్నా. సో ఇక్కడ చూసుకోండి, దిస్ వాట్ ఎవర్ ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ కదా, దిస్ వాల్యూ దిస్ లైక్ గెటింగ్ అడ్జస్టెడ్ బేస్డ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ అనమాట. ఇప్పుడు నేను ఒకవేళ దీన్ని x/2 తీసేసి x+ విడ్త్ అని పెట్టేసాను అనుకోండి, రైట్ షిఫ్ట్ అనేది నీకు ప్లస్ విడ్త్ ఎంత ఉందో ఆ వాల్యూ ప్రకారం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు నాకు అది అవసరం లేదు, /2నే పెట్టేస్తా, సచ్ దట్ ఇట్ లుక్స్ గుడ్. అండ్ దెన్ నీకు వాల్యూస్ 1 అండ్ దెన్ విడ్త్ ఎంత, లేబులింగ్స్ ఏమి ఇవ్వాలనుకుంటున్నావు అది కూడా నువ్వు పారామీటర్స్గా పాస్ చేస్తావు అనమాట. అండ్ దట్ ఈస్ డన్. సో దిస్ పార్ట్ ఈస్ డన్. అండ్ దెన్ ఫైనలీ వీ హ్యావ్ దిస్ యాడింగ్ ఎర్రర్ బార్స్. ఎర్రర్ బార్స్ కెన్ బి యూజ్డ్ టు indicate the variability of data and are often necessary for scientific plotting. సో రన్ చేసి చూస్తున్నాం, ఇది అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నీకు ఇక్కడ ఎర్రర్ కనిపిస్తుంది అనమాట. ఎర్రర్ ఎంత, ఇక్కడ వాల్యూస్ పాస్ చేస్తున్నా కదా, 1, 2, 1.5 అని చెప్పేసి. సో ఇక్కడ ఇఫ్ యూ కెన్ సీ ఫర్ ద ఫస్ట్ బార్ గ్రాఫ్ ఇక్కడ +1 అండ్ దెన్ -1. ఇక్కడ చూసుకున్నట్టయితే +2 అండ్ దెన్ -2. ఇక్కడ చూసుకున్నట్టయితే +1.5 అండ్ దెన్ -1.5. సో దట్ ఇస్ లైక్ ద బేసికలీ ఎర్రర్ వాల్యూస్ అనమాట. సైంటిఫిక్ ప్లాటింగ్ చేసేటప్పుడు ఇవన్నీ వాడతాం. సో ఐమ్ జస్ట్ లైక్ ట్రైంగ్ టు షో యూ గైస్ అంతే. సో దిస్ పార్ట్ ఈజ్ ఈవెన్ డన్ అండ్ హోల్ మ్యాట్ప్లాట్లిబ్ అయితే అయిపోయింది. ఆల్సో మీరు ఇంకా ఈ గిట్హబ్లోకి వెళ్ళేసి ఇంకా ఇక్కడ స్టార్ చేసుకోకుంటే స్టార్ చేసుకోండి. నోట్స్ మొత్తం ఇక్కడనే అప్డేట్ చేస్తాను నేను. ఇప్పుడు ఈ సెషన్ అయిపోయింది కదా, దిస్ నోట్స్ విల్ బీ ఈవెన్ అప్డేటెడ్ ఇన్ దిస్ పర్టికులర్ రీసోర్సెస్. స్టార్ చేసుకోండి గిట్హబ్ రెపాజిటరీని. ఆల్సో ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ అబౌట్ మ్యాట్ప్లాట్లిబ్. ఇంకా చాలా ఉంటాయి అనమాట, మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే వాళ్ళ అఫీషియల్ డాక్యుమెంటేషన్లోకి వెళ్ళిపోయి మీరు అక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్ గైస్. మరి నెక్స్ట్ సెషన్లో కలుద్దాం.